నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా బోడుపల్లో ఏసీబీ అధికారుల సోదాలు. మైనింగ్ ఏడీ జయరాజుకు అక్రమ బంగారం గుర్తింపు. నారాయణఖేడ్ ఉచిత వైద్య శిబిరం. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే సంజీవారెడ్డి. సింగపూర్ పర్యటనకు మెదక్ జిల్లా ఉపాధ్యాయుడు వి ప్రసన్న కుమార్. అంతర్జాతీయ విద్యా పరిశోధన పర్యటనకు ఎంపిక. హిమాయత్ నగర్ లో టీఆర్ఎస్ అధినేత్రి కవిత పర్యటన. ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదలకు న్యాయం చేయాలి కవిత. మేడ్చల్ జిల్లా బోడుపల్లో భూపాల్పల్లి మైనింగ్ డిపార్ట్మెంట్ లో ఏడీగా పనిచేస్తున్న జయరాజ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 8 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు డాక్యుమెంట్స్, 2 వీలర్స్, 4 వీలర్స్, గోల్డ్ ని గుర్తించారు. సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్ తెలిపారు. మైనింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న జయరాజ్ సంబంధించినటువంటి 8 ప్లేసెస్లో రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం. సెర్చెస్ నడుస్తున్నాయి. ఇంకా ఇప్పటివరకు ఒక G+2 స్టోరీ బిల్డింగ్, దాంతోపాటు ఒక 2 4 వీలర్స్, 2 వీలర్స్, అదేవిధంగా ఒక 5 acres ల్యాండ్ డాక్యుమెంట్స్, కొంత గోల్డ్, కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ రివీల్ కావడం జరిగింది. ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫైనల్గా అప్రాక్సిమేట్లీ ఎంత అమౌంట్ అనేది చెప్తాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారికి అండగా ఉంటానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవారెడ్డి అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో లయన్స్ క్లబ్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో బాలాజీ అనురాధ ఆసుపత్రి సహకారంతో విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి పరీక్షలు, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లూళ్ల సంజీవారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు తమ జీవితంలో ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వ సేవకు అంకితం చేశారని, వారి ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ కంటి సమస్యలు, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. లయన్స్ క్లబ్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో బాలాజీ అనురాధ ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని విశ్రాంత ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ తీసుకోబోతున్నాను. అది స్టేట్ లెవెల్ పాలసీ. తర్వాత ముఖ్యంగా మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కోర్టుకు పోయేదాకా వస్తలేమని చెప్పారు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఒకటేసారి 6,000 కోట్లు రిలీజ్ చేశారు. అప్పుడు చాలా రోజుల నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిలీజ్ చేయలేకుండా, కానీ 6,000 కోట్ల రూపాయలు ఒకటేసారి రిలీజ్ చేయడం వల్ల చాలా మందికి బెనిఫిట్ జరుగుతుంది.
మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించింది. మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవ్రీ 3 years ఎంత ఉంటుందో చూసి ఇవ్వడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఉన్న దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. అంటే ఉచిత వైద్యం అందించడానికి. కానీ ఆ 10 లక్షల రూపాయలు కూడా హాస్పిటల్స్ పోతే ఎవరు పట్టుకోనికి రెడీ లేరు, మాకు ఆరోగ్యశ్రీ లేదని చెప్పేసి. ఎందుకంటే 1500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు. ప్రభుత్వం దిగిపోయేసరికి, కొత్త ప్రభుత్వం ఏర్పడేసరికి పాత ప్రభుత్వంలో 1500 కోట్లు పెట్టిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొత్తం ఒకటేసారి 400 కోట్లు ఆరోగ్యశ్రీకి రిలీజ్ చేశారు. ఆరోగ్యశ్రీకి రిలీజ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీలో అందరు అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అదొకటే కాకుండా మళ్ళీ ప్రతి నెల మా దామోదర్ రాజనరసింహ గారు, మా ఆరోగ్య శాఖ మంత్రి, ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ మీద సమీక్షించి దానికి సపరేట్ గా ప్రతి నెల 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ప్రతి నెల ఎక్కడెక్కడ ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇస్తాయో ప్రతి నెల 100 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు, పెండింగ్ ఉన్న బిల్లులు అన్ని ఇచ్చేసేయాలి అని చెప్పేసి అది ఇవ్వడం వల్ల ఇప్పుడు అందరూ మళ్ళీ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందుకు వస్తుందని చెప్తాను. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్లనే, నేను విమర్శించదలుచుకోలేదు, కానీ మీరు ఎందుకంటే ఎడ్యుకేటెడ్, మీరు సమాజానికి దిశానిర్దేశం చేయగలుగుతారు, భావి తరాలకు దిశానిర్దేశం చేయగలుగుతారు. కాబట్టి మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోనే 80,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయారు. మరి ఆరోగ్యశ్రీలో 1500 కోట్లు అప్పు పెట్టిపోయారు. అన్ని ఏదన్నా కూడా డ్రింకింగ్ వాటర్ మనకు మిషన్ భగీరథల వాళ్ళకు జీతాలు ఇచ్చేది 2 సంవత్సరాల జీతాలు కూడా పెండింగ్ పెట్టిపోయారు. ఇవన్నీ తీసుకొని పోయి సర్పంచుల డబ్బుల కాకెళ్ళి కాళేశ్వరం తీసుకొని పోయి కాళేశ్వరంలో పెట్టడం జరిగింది. 40,000 కోట్లలో అయిపోయేది 1,50,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందే దానివల్ల. కేవలం ఓట్ల రాజకీయం చేసింది. అంతేందుకు ఈ బిల్డింగ్ గురించి కూడా చెప్తాను మీకు. ఇది ఒకటి బిల్డింగ్ కాదు, ఇక్కడ బంజారా భవన్ ఉన్నది, అక్కడ ప్రతికూల సంఘాలకు బిల్డింగ్ ఇచ్చిండ్రు. కృష్ణారెడ్డి గారు జరపగానే మనకు కుల వ్యవస్థనే లేకుండా నారాయణఖేడ్లో హరీష్ రావు గారు వచ్చి ఇక్కడ కృష్ణారెడ్డి గారు జరపగానే 10 లక్షల మొత్తం కుల వ్యవస్థ మీద అందరికి, ప్రతి కమ్యూనిటీకి, ప్రతి కులానికి ఒక కమ్యూనిటీ హాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇది కూడా మీకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి. తర్వాత ఇక్కడ బంజారా భవన్ కి అక్కడ ఒక ఎకరా జాగా అక్కడ అలాట్మెంట్ చేసిన కృష్ణారెడ్డి గారు. లయన్స్ క్లబ్ కు 1 ఎకరా ఇచ్చినారు. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి విద్యా విధానాలు, నూతన బోధనా పద్ధతులు, ఉత్తమ విద్యా కార్యక్రమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ విద్యా పర్యటనకు సింగపూర్ ను సందర్శించే బృందంలో మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన ఉపాధ్యాయుడు వి ప్రసన్న కుమార్ ఎంపికయ్యారు. రాష్ట్రం నుండి ఈ పర్యటనకు 29 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఈ అంతర్జాతీయ ఎక్స్పోజర్ విజిట్ ద్వారా సింగపూర్ పాఠశాల విద్యా విధానము, వినూత్న బోధన, అభ్యసన పద్ధతులు, ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం, సాంకేతికత ఆధారిత విద్య, ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, పాఠశాల నాయకత్వం, విద్యార్థి కేంద్రిత బోధనా విధానాలు తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకునే అవకాశం లభించనుందని ప్రసన్న కుమార్ తెలిపారు. పర్యటనలో భాగంగా సింగపూర్ లోని విద్యా సంస్థలు, పాఠశాలలను సందర్శించి అక్కడ అమలవుతున్న క్లాస్ రూమ్ బోధనా పద్ధతులు, విద్యార్థుల మూల్యాంకనం, డిజిటల్ లెర్నింగ్, అనుభవాత్మక విద్య, సమ్మిళిత విద్యా విధానాలు, పాఠశాల నిర్వహణలోని ఉత్తమ పద్ధతులను పరిశీలించనున్నారు. నా పేరు బి ప్రసన్న కుమార్, ఎస్జిటి, ఎంపీపీఎస్ ఇస్కపాయల్ తాండా, పెద్దశంకరంపేట మండల్, మెదక్ జిల్లా. సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అనేది నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా సింగపూర్ ఫేజ్ 2కి మొత్తం 29 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగింది. అందులో నేను ఒక్కడిగా ఎన్నిక కావడం అనేది చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింగపూర్లోని విద్యా విధానాన్ని అధ్యయనం చేయడం, అక్కడ ప్రాథమిక స్థాయిలో, పూర్వ ప్రాథమిక స్థాయిలో, ఉన్నత స్థాయిలో విద్యా విషయాలు తెలుసుకొని
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ, నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏర్పాటులో ఈ అంశాలను జోడించడం, అక్కడ పరిశీలించిన అంశాలను మన స్థానికతకు అనుగుణంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం, దాంతోపాటు ముఖ్యంగా ఈ సెలక్షన్లో నాకు అవకాశం కల్పించి, నా యొక్క ప్రొఫైల్ని చూసి అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం డాక్టర్ యోగితా రాణా గారికి, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ గారికి, ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాజర్ల రమేష్ గారికి, నన్ను నమ్మి మా జిల్లా నుంచి ఎంపిక చేసిన మా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా డిఈఓ గారికి, ఏఎంఓ గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం హిమాయత్ నగర్ లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ప్రభుత్వం నుంచి ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు తమకు న్యాయం చేయాలంటూ కవితకు వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిమాయత్ నగర్ సర్వే నెంబర్ 152లో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు మరియు భూమి హక్కులను వెంటనే అమలు చేసి 290 పేద కుటుంబాలకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. చెప్పిండ్రమ్మా, నియోజకవర్గం వాళ్ళు చెప్పిండ్రు మీరు పెళ్లి కాడికి వస్తారన్నారు. పెళ్లి కాడికి రాలేదు. మాటినండి, మీరు 60 రోజులు నేను రేపు ఒకసారి మాట్లాడతా. అప్పుడు కూడా వాళ్ళు మాట్లాడకపోతే కలెక్టరేట్ దగ్గర పోదాం అందరం కలిసి. పొద్దుగాల మాట్లాడతా, వాళ్ళు వినకపోతే కలెక్టరేట్ దగ్గర పోతాం. అప్పుడు నేను కూడా వస్తాను. టిబెట్ లో వరద బీభత్సం సృష్టించింది. వరదల కారణంగా 558 మంది గల్లంతైనట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ఇదే సమయంలో నేపాల్లోనూ భారీ వరదల కారణంగా వందలాది మంది గల్లంతయ్యారు. వరదలతో 2 దేశాల్లోనూ భారీ నష్టం సంభవించగా సహాయక రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. Machine Leute,
హైదరాబాద్ శివార్లో జరిగిన టీఆర్ఎస్ నాయకుడు బాలప్రసాద్ వివాహ వేడుకల్లో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. పెళ్లికి హాజరైన పార్టీ అధ్యక్షురాలు కవిత ముదిరా సాంప్రదాయం ప్రకారం వధువు మెడలో తాళి కట్టారు. బాలప్రసాద్ కి తోబుట్టువులు లేకపోవడంతో ఆయన ప్రత్యేకంగా కోరడంతో కవిత ఇంటి ఆడబిడ్డగా మారి ఈ సాంప్రదాయాన్ని పూర్తి చేశారు. ముదిరా సాంప్రదాయాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆడపడుచులు తొలుత వధువు మెడలో పసుపు కొమ్ముతో 3 ముళ్ళు వేయడం ఆనవాయితీగా ఉంటుందని చెబుతున్నారు. ఈ అరుదైన పెళ్లి ఘట్టం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేపాల్ పోలీసులు తక్షణ సహాయక మరియు గాలింపు చర్యలకు ప్రాధాన్యతనిస్తూ సిబ్బందిని రంగంలోకి దించామన్నారు. ఇప్పటి వరకు వివిధ జిల్లాల నుండి 100 మృతదేహాలను వెలికితీశారు. రసువాలోని వివిధ పోలీస్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 64 మంది పోలీస్ సిబ్బందితో 32 మందితో సంప్రదింపులు సాధ్యమయ్యాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో నేపాల్ పోలీసులు కేంద్ర మరియు స్థానిక స్థాయిల నుండి సిబ్బందిని సమీకరించారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చందా బహదూర్ బుడాతోకి నేతృత్వంలో 22 మంది పోలీస్ సిబ్బందితో కూడిన బృందం అదనపు వైద్య బృందంతో కలిసి రసువాకు పంపబడిందన్నారు. గాలింపు మరియు సహాయక చర్యల కోసం 4 డ్రోన్లను కూడా వినియోగిస్తున్నామన్నామని డీఐజీ అభినారాయణ్ తెలిపారు. भोटेकोशी र त्रिशुली नदीमा आएको बाढीका कारण रसुवाको तटीय क्षेत्र हुँदै नुवाकोट, धादिङ, गोर्खा, चितवन, तनहु र पूर्वी नवलपरासी समेत प्रभावमा परेको अवस्थामा नेपाल प्रहरीले तत्काल उद्धार तथा खोजी कार्यलाई प्राथमिकतामा राखेर जनशक्ति परिचालन गरेको छ। रसुवाका विभिन्न प्रहरी कार्यालयमा कार्यरत 64 जना प्रहरी मध्ये 32 जना प्रहरी सम्पर्कमा आएका छन् भने 28 जना प्रहरी हालसम्म सम्पर्कविहीन रहेका छन्। यसै गरी हालसम्म विभिन्न जिल्लाहरूमा 100 वटा शव फेला परेको छ। यस प्राकृतिक विपदलाई मध्यनजर गर्दै नेपाल प्रहरीबाट केन्द्र अर्थात् प्रहरी प्रधान कार्यालयबाट र स्थानीय प्रहरीहरू समेत परिचालन भएको अवस्थाहरू छ। केन्द्रबाट थप मेडिकल टिम सहित प्रहरी वरिष्ठ उपरीक्षक छन्दबहादुर बुढाथोकी 98 49 39 26 23 को कमान्डमा 22 जना प्रहरी जनशक्ति रसुवातर्फ पठाइएको छ। उद्धार तथा खोजी कार्यको लागि 4 वटा ड्रोन समेत परिचालन गरिएको छ। स्थानीय प्रहरीहरू विभिन्न जिल्लामा गरेर 3318 परिचालन भएका छन्। सब व्यवस्थापन मुचुल्का लेखन तथा कानुनी सहायता एवं समन्वयको लागि प्रहरी नायब महानिरीक्षक सुदर्शन प्रसाद कोइराला आपतकालीन समन्वय केन्द्रको लागि खटिनु भएको छ। उहाँको सम्पर्क नम्बर 98512 80 400 हो। त्यसै गरी प्रहरी वरिष्ठ उपरीक्षक दीप शमशेर जबरा 98512 80 789 को कमान्डमा रिलिफ एन्ड रेस्क्यू टोली रसुवातर्फ परिचालन गरिएको छ। नेपाल प्रहरीले बाढी तथा विपद प्रभावित जिल्लाहरूमा उद्धार खोज तथा राहत कार्यलाई थप प्रभावकारी र व्यवस्थित बनाउन सिनियर प्रहरी अधिकृतहरूलाई फोकल पर्सनको रूपमा थप परिचालन गरेको छ। जसअनुसार प्रहरी नायब परीक्षक द्वारिका प्रसाद घिमिरे 98 560 62 255 जीप्रका तनहु, प्रहरी नायब परीक्षक प्रकाश दाहाल 98 512 29 860 जीप्रका धादिङ, प्रहरी नायब परीक्षक अनिल पण्डित 98 570 87 555 जीप्रका नवलपरासी पूर्व,
प्रहरी नायब उपरीक्षक राजकुमार श्रेष्ठ 98 560 61 190 जिप्रगा गोर्खा प्रहरी निरीक्षक मनीष श्रेष्ठ 98 570 90 ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. మేడ్చల్ జిల్లా బోడుపల్లో ఏసీబీ అధికారుల సోదాలు. మైనింగ్ ఏడీ జయరాజుకు అక్రమ బంగారం గుర్తింపు. నారాయణఖేడ్ ఉచిత వైద్య శిబిరం. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే సంజీవారెడ్డి. సింగపూర్ పర్యటనకు మెదక్ జిల్లా ఉపాధ్యాయుడు వి ప్రసన్న కుమార్. అంతర్జాతీయ విద్యా పరిశోధన పర్యటనకు ఎంపిక. హిమాయత్ నగర్ లో టీఆర్ఎస్ అధినేత్రి కవిత పర్యటన. ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదలకు న్యాయం చేయాలి కవిత. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.